అధ్యక్ష, ఉద్యోగస్తులు పాలిచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి తన్నే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు. తీసి తెచ్చుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మరి ఉద్యోగులకి ఇప్పటి వరకు 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయా లేదా మరి మంత్రివర్యులు సరిగ్గా సమాధానం చెప్పలేదు అధ్యక్ష. అసలు మీరు ఇప్పటి వరకు 12 పిఆర్సీలు ఇవ్వాలి. ఈ పిఆర్సీలు ఎప్పుడు ఇస్తారు? అదేవిధంగా ఒక డిఏ కానీ ఒక ఐఆర్ కానీ 15 నెలలు దాటినప్పటికీ కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం. గత తెలంగాణలో మరి 2023 నుంచి 5% ఐఆర్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. గతంలో పిఆర్సీ కమిషన్ కూడా గత ప్రభుత్వం వేసింది. అధ్యక్ష. ఆ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఐఏఎస్ అనే కమిషనర్ని నియమించింది అధ్యక్ష. ఆ కమిషనర్ గారు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఆ కమిషనర్ గారిని కొనసాగించాలని కానీ లేదు వేరే కమిషన్ ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఇంతవరకు లేదు అధ్యక్ష. ఉద్యోగులు ఈ విషయం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అధ్యక్ష. మీరు ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని ఎప్పుడు ఇస్తారో, బకాయిలు ఇవ్వకపోతే ఐఆర్ ఎప్పుడు ఇస్తారో, డిఏ 5 డిఏలు ఇప్పటి వరకు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. మీరు ఎప్పుడు ఇస్తారో చెల్లించకుండా సింపుల్గా ఈ విషయం మీద పరిశీలన ఉందని చెప్పేసి మంత్రి గారు తెలియపరుస్తున్నారు. ఈ సమాధానం తృప్తిగా లేదు అధ్యక్ష. మరి డీప్గా చెప్పవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.